బాబు అక్కడ లేడన్నావుగా, మరి వీడెవడు? ఏమైంది రేఖ? ఏముంది, పాడిన పాట మళ్ళీ మళ్ళీ పాడుతుంది. బాబు తన చేతుల్లోనే ఉన్నాడంట. మీకేమన్నా కనిపిస్తున్నాడా? ఎలా కనిపిస్తాడు? బాబు పైన నిద్రపోతుంటేను. అవునా? బాబు నా చేతుల్లో లేడా? సరే అయితే నిన్ను వీధిలో తీసుకెళ్లి ఎవరికైనా ఇచ్చేసి వస్తాను. మీ ఆయన మా ఆయన వచ్చినట్టు మొదలుపెట్టు. సంధ్య, సంధ్య, ఆగు సంధ్య. సంధ్య, నా బాబు నాకు ఇచ్చే సంధ్య, నీకు దండం పెడతాను. వాడిని ఏం చేయండి సంధ్య, వాడిని ఇచ్చే. ఏంటి, నీ బాబుని నీకు ఇవ్వాలా? ఇవ్వడానికి వాడు నా దగ్గర ఎక్కడున్నాడు? పైన రూమ్ లో కదా నిద్రపోతున్నాడు. చూడు, నా చేతులు ఎలా ఖాళీగా ఉన్నాయో. ప్లీజ్ సంధ్య, అలా అనకు. బాబుని నీ చేతుల్లోనే పెట్టుకుని లేదంటావేంటి? ఆహా, మరి ఇందాకటి నుంచి నేను అదే మాట అంటుంటే నువ్వేమన్నావమ్మా? బాబు నా చేతిలో లేడనలేదు. మరి ఎక్కడెక్కడి నుంచి వచ్చాడమ్మా? రేఖాల ఎందుకంటుంది సంధ్య? ఇందాకటి నుంచి బాబుని ఇచ్చేయమనే కదా ఏడుస్తుంది. గొడవ చేయకుండా ఇచ్చేయమ్మా. ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో వాడిని ఏం చేస్తావో, ఎక్కడ పడేస్తావోనని పాపం కన్న తల్లి ఎలా భయపడుతుందో చూడు. వచ్చారా? రండి, సరైన సమయానికే వచ్చారు. సంధ్య చూడండి ఏం చేస్తుందో. బాబుని తన చేతులను పెట్టుకుని వాడికి లేడు అంటుంది. వీళ్ళు ఇంకా నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నారు. నాకంతా తెలుసు, నువ్వేం మాట్లాడక. బాబునిటి ఒకసారి చెప్పేది విను నీరజ్. అసలు ఏం జరిగిందంటే, సంధ్య, నువ్వు నీ రూమ్కి వెళ్ళు. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం.